హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన డైలీ టాపిక్లో భాగంగా సిపాయిల తిరుగుబాటు 1857 గురించి మనం టాపిక్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ముందుగా 1857 రివోల్టు ఈ కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటే కొన్ని బేసిక్స్ తెలుసుంటే ఇందులో నుంచి మనం ఒక 1 మార్క్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎస్ఐలో కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది. మీరు ప్రీవియస్ బిట్స్ చూడండి, కానిస్టేబుల్లో కూడా వస్తుంది. లార్డ్ కానింగ్, గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. మనం నిన్నటి క్వశ్చన్లో చూసినాం. ఏది అసర్షన్ అండ్ రీజనింగ్, ప్రకటన కారణం అనే క్వశ్చన్లో బహదూర్ షా జాఫర్ గురించి చూడడం జరిగింది. సో ఈ కాలంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా, రెండవ బహదూర్ షా. సో ఈ సిపాయి తిరుగుబాటు కారణం రాజకీయ కారణాలు, సాంఘిక మత కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాలు. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం. సో అప్పుడప్పుడు మనకు 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడానికి కారణం కానిది అని, లేదంటే సరైనది అని, సో ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. సో దాని మీద మనకు కొంచెం ఓవర్వ్యూ ఉంటే ఆన్సర్ పెట్టే పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటి కారణం వాళ్ళ సామ్రాజ్యవాదం. సో వాళ్ళు ఏం చేసిర్రు, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెచ్చిండు. రాజ్యాల మీద పడి రాజ్యాలను తీసుకోవడం, వాళ్ళకు వారసులు లేనప్పుడు రాజ్యాలను తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం. తర్వాత ముఖ్యంగా ఇక్కడి భారతదేశ సాంప్రదాయాలు, ఆచారాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం మెయిన్ రీజన్. సతీ సహగమనం ప్రవేశపెట్టడం, వితంతు పునర్వివాహాలు ప్రవేశపెట్టడం. సో ఇలాంటి కొంతమంది భారతీయులకు ఇక్కడ నచ్చలేదు. 1857 సిపాయిల తిరుగుబాటు తక్షణ కారణం ఏది అంటే, తక్షణ కారణం రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులకు వాడే పంది మరియు ఆవు కొవ్వు పూసిన తూటాలు. సో వాటిని నోటితో కొరికి ఉపయోగించాల్సి వచ్చేది. సో ఆ నేపథ్యంలో వీళ్ళు వాటిని వ్యతిరేకించడం జరిగింది. ఈ బ్రిటిష్ సైన్యంలో ఉన్న హిందూ అలాగే ముస్లిం సైనికులు కూడా. సో ఇక్కడ మన సిపాయిలను, మన భారతదేశానికి చెందిన ఈ సైన్యంలో ఉన్న వ్యక్తులను సిపాయిలు అని, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళనైతే సోల్జర్స్ అని పిలిచేవారు. వీళ్ళ రేషియో 6:1. ఒక్కడు బ్రిటిష్ వాడు ఉంటే మనలో 6 ఉండేది. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్స్. సో 1857 రివోల్ట్ మనకు కరెక్ట్గా చెప్పాలంటే మార్చి 29న 1857 34వ బెటాలియన్ బరక్పూర్ మంగల్ పాండే రివోల్ట్ ఇక్కడ జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి. అది ఎన్నవ పటాలం అనేది గుర్తుండాలి మనకు. 34వ పటాలం. సో అక్కడ ఆంగ్ల సైనిక అధికారి బాగ్ మరియు హుక్సన్లను కాల్చి చంపడం జరుగుతుంది. దాని తర్వాత అదే బరక్పూర్లో మంగల్ పాండేని వృద్ధి చేశారు. సో ఇది స్టోరీ. మీరు దీన్ని కరెక్ట్గా నోట్ చేసుకుంటే 1 పేజీ కూడా రాదు. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జత. సో ఈ 1857 తిరుగుబాటు నాయకత్వం వహించిన వ్యక్తి అలాగే అణిచివేసిన బ్రిటిష్ సైనిక అధికారి ఎవరు అనేది క్వశ్చన్. అంటే ఇందులో సరికాని జత ఏది అనేది క్వశ్చన్. సో మనకు తెలుసు, ఢిల్లీలో యాక్చువల్గా మనకు మొఘల్ తరపున చూసుకుంటే రెండవ బహదూర్ షా. ఇక్కడ పోరాటంలో ఉన్నది బక్త ఖాన్. సో వీళ్ళను అణచివేసింది నికల్సన్ మరియు హడ్సన్. సో ఇలా ఇవన్నీ మీకు తెలుసు. సో అందులో సరికాంది ఏది అనేది క్వశ్చన్ మనకు. నానా సాహెబ్ క్యాంప్బెల్ అంటున్నాడు. నానా సాహెబ్ క్యాంప్బెల్. నానా సాహెబ్ ఎక్కడ చేసిండు తిరుగుబాటు? ఇది కాన్పూర్. నానా సాహెబ్ క్యాంప్బెల్. సో కాన్పూర్ క్యాంప్బెల్ అని చాలామంది గుర్తుపెట్టుకుని ఉంటారు. సో ఇది కరెక్టే. తర్వాత కున్వర్ సింగ్ విలియం టేలర్. కున్వర్ సింగ్ కున్వర్ సింగ్ అర్రా
ఈ ఉద్యమంలో కురువృద్ధుడిగా పేరు పొందాడు అతను. సో ఇతను బీహార్ సింహంగా పిలవడం జరుగుతుంది ఇతన్ని. సో ఇతను అణచివేసింది విలియం టేలర్ అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. లక్ష్మీబాయి విండ్హామ్. సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది, తెలియాలి కూడా. ఈ క్వశ్చన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే, విండ్హామ్ కాదు, సర్ హ్యూరోజ్. సో ఇది ఖచ్చితంగా తెలియాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఖాన్ బహదూర్ ఖాన్ క్యాంప్బెల్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ సర్ హ్యూరోజ్ లక్ష్మీబాయి గారిని చూసుకుంటే మా అసలు పేరు మణికర్ణిక. ఈమెను ఈ స్త్రీ తిరుగుబాటుదారులో ఏకైక పురుషుడు అని నివాళి అర్పించింది ఎవరు అంటే హ్యూరోజ్. స్త్రీ తిరుగుబాటుదారులో ఏకైక పురుషుడు అన్నారు ఈమెను, హ్యూరోజ్. అలాగే భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని అభినందించబడింది. డల్హౌసీ ఈ బ్రిటిష్ వారు లక్ష్మీబాయి మీద ఎదురు దాడి చేసినప్పుడు బ్రిటిష్ సైనికులను ఇష్టం వచ్చినట్టు చంపిందనే వాదన ఈమె పైన ఉంది. సో దీన్నే జోకన్బాగ్ హత్యాకాండ లేదంటే జూన్ హత్యాకాండ అని అంటారు. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్. జూన్ హత్యాకాండ ప్రీవియస్ క్వశ్చన్. ఇది జోకన్బాగ్ హత్యాకాండ ఝాన్సీ రాణితో సంబంధం కలిగి ఉంది. ఇది నెక్స్ట్ చూద్దాం. రెండవ ప్రశ్న, మొదటి భారత రాజ్య కార్యదర్శి విలియం బెంటిక్, లార్డ్ కానింగ్, చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే. మనకు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత తిరుగుబాటు ఫలితంగా కొన్ని చర్యలు ఉన్నాయి. అదేంటంటే భారతదేశంలో కంపెనీ పాలన రద్దయింది. అప్పుడు వచ్చిన చట్టం ఏది అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన భారతదేశంలో ప్రారంభమైంది. సో దీని ప్రకారమే మనకు గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్, భారత రాజ్య కార్యదర్శి వీళ్ళందరూ నియమించబడ్డారు. ఈ మొట్టమొదటి గవర్నర్ జనరల్ మనకు లార్డ్ కానింగ్. మొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ వుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ నుండే వీళ్ళు ఏం చేశారంటే విభజించు పాలించు అనే నూతన విధానాన్ని స్టార్ట్ చేయడం. ఇక్కడ రాజ్య సంక్రమణ రద్దయి భారతీయులకు పాలన భాగస్వామ్యం కల్పించాలి అని ఒక పరిపాలన సంస్కరణను తీసుకురావడం జరిగింది. సో ఇది నెక్స్ట్ చూద్దాం. 1857 తిరుగుబాటును ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటుగా తన పుస్తకంలో పేర్కొన్నది ఎవరు అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ఎవరిది? నెహ్రూది. ఈ పుస్తకంలో ఈ 1857 రివోల్ట్ను కేవలం భూస్వాముల తిరుగుబాటు అని నెహ్రూ పేర్కొనడం జరిగింది. సో మన ఆన్సర్ నెహ్రూ. వీడి సావర్కర్ ఏమంటాడు? ప్రథమ జాతీయ స్వతంత్ర సంగ్రామం అంటాడు. ప్రథమ జాతీయ స్వతంత్ర సంగ్రామం అంటాడు. సో ఈరోజు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సో అందుకే మనం వేరే దానిలో చేయడం జరుగుతుంది. తర్వాత ఎలన్ బరో ఏమంటాడంటే లెజిటిమేట్ వార్ అంటాడు దీన్ని. లెజిటిమేట్ వార్. ఆర్సి మజుందార్ అయితే 1857 తిరుగుబాటు మొదటి విప్లవం అంటాడు.
ఇది గుర్తుపెట్టుకోవాల్సినవి. తిరుగుబాటు అనే వరదకు 1857 తిరుగుబాటు అనే వరదకు భారత రాజులు ఆనకట్టగా పనిచేశారు అని అన్నది ఎవరు? 1857 తిరుగుబాటుకు భారత రాజులు, ఎందుకంటే ఆ తిరుగుబాటు ఫెయిల్ కావడానికి మెయిన్ కారణం అది విస్తరించకపోవడం, తర్వాత చాలామంది పాల్గొనడం, చాలా రాజ్యాలు పాల్గొనకపోవడానికి కారణం. అంటే బెంగాల్, తర్వాత మద్రాస్, బొంబాయి లాంటి సైన్యాలు పాల్గొనలేదు. కరెక్ట్ నాయకత్వం లేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే, అంటే ఇండివిజువల్గా వాళ్ళు పోరాటం చేసిర్రు. తర్వాత ఇందులో తర్వాత గూర్ఖాలు, తర్వాత సిక్కులు కొంతమంది బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం, కొన్ని ముఖ్యమైన రాజ్యాలు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి రాజ్యాలు సపోర్ట్ చేయడం, బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం. సో దీని ఆధారంగా లార్డ్ కానింగ్ చేసిన వాక్య ఏది అంటే 1857 తిరుగుబాటు వరదకు భారత రాజులు ఆనకట్టగా పనిచేశారు అని వ్యాఖ్యానించడం జరిగింది. సో మన 5th క్వశ్చన్, మధుర అనే ప్రాంతంలో తిరుగుబాటు నిర్వహించింది. సో ఇంతకుముందు మనం కొన్ని చూసినాం. సో అక్కడ ఇప్పుడు అయోధ్యలో అయితే బేగం హజారత్ మహల్, తర్వాత ఝాన్సీలో లక్ష్మీబాయి, రాయ్బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్, అర్రాలో కున్వర్ సింగ్, ఢిల్లీ జనరల్ బఖ్త్ ఖాన్, కాన్పూర్ నానాసాహెబ్, అలాగే మధురలో ఎవరు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్స్ రాంగ్ అవ్వడ్డాయి. మన ఆన్సర్ దేవీ సింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. దేవీ సింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దేవీ సింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లేదు, 5 క్వశ్చన్సే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మన రివిజన్లో ఇంకా మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం.